అధ్యక్ష వీళ్ళు క్లియర్ గా రాశారు అధ్యక్ష. మద్యం ద్వారా 2025-26లో ఆదాయము 27,097 కోట్లు మద్యం ద్వారా ఆదాయం పెంచుతాము అని చెప్పారు. అంటే గత సంవత్సరం 21,900 కోట్లు లెక్కర అమ్మకాల ద్వారా ఆదాయం అధ్యక్ష. అంటే 24-25 ఇప్పుడు అంటే 5,797 కోట్లు మద్యం ద్వారా ఆదాయం పెంచుతామని చెప్పడం జరిగింది అధ్యక్ష. అసలు అధ్యక్ష ఏ ప్రభుత్వమైనా మద్యం అమ్మకాన్ని మద్యం వినియోగాన్ని తగ్గించడానికి ప్రయత్నించాలి కానీ ఏంటి అధ్యక్ష ఎంత దారుణం. అసలు ఈ ప్రభుత్వం వచ్చాక అధ్యక్ష లాస్ట్ టైం మీరు కంపారిజన్ చెప్తున్నారు ఆదాయం గురించి ఈ ఆదాయం గురించి. అమ్మా 5 నిమిషాలు వినమ్మా, నువ్వు చెప్పిన దానికి సమాధానం చెప్తున్నా. దానికి సంబంధించి మంత్రి గారు ఏం చెప్పారు అధ్యక్ష? సంపూర్ణ మద్యపాన నిషేధం మీరు చేస్తారని మాట ఇచ్చిన్నారు అప్పుడు ఎన్నికల్లో. దాన్ని కూడా చేయకుండా కల్తీ మద్యాన్ని ఇచ్చారు. దానివల్ల చాలా జనాలు ప్రాణాలు పోయినాయి అని క్లియర్ గా చెప్తే ఎన్టీ రామారావు గారు తీసుకొచ్చారు. అఫ్ కోర్స్ నిజంగానే హ్యాపీ ఎన్టీ రామారావు గారి పేరు ఈ సభలో తీసుకొచ్చినందుకు ధన్యవాదాలు. కానీ ఇలాంటి ఇదే కాంట్రవర్సీ మేమే వెళ్తాం అధ్యక్ష ప్రతిసారి.